అల్లు అర్జున్ని ఫ్రేమ్ చేసి ఇరికించారు. ఇది నేను ఇందాకనే చెప్పింది. ఎందుకు అంటే అందులో ప్రధానమైనటువంటిది తనేమీ పర్మిషన్ అడగలేదు, తనకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు, కానీ తనని ఇరికించారు అన్నటువంటి పాయింట్ ఇందాకనే మాట్లాడుకున్నాం. దానికి సాక్ష్యం ఒకటి, ఫస్ట్ ఏంటి, పోలీసులు ఏమన్నారు, మా దగ్గర పర్మిషన్ తీసుకోలేదు, అల్లు అర్జున్ వస్తున్నట్టు సమాచారం లేదన్నారు. సంజయ్ థియేటర్ యాజమాన్యం ఆ పేపర్ చూపించింది, తాము పోలీసులకు ఇంటిమేట్ చేసింది. అలాగే పోలీసులు ఎఫ్ఐఆర్లో చూపించింది ఏంటి, నేను అప్పుడే చెప్పాను, వాళ్ళ భర్త ఏదో పోలీసులే రైటరే రాసేస్తారు, దాని మీద సంతకం పెట్టుంటారు, అందులో ఏమని రాశారు అంటే అల్లు అర్జున్ని సెక్యూరిటీ తోశారన్నటువంటిది రాశారు. ఆ కారణంగా అంటే వాళ్ళు ఎవరైతే చనిపోయినటువంటి రేవతి భర్త అల్లు అర్జున్ మీద కేసు పెట్టాడన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు, అందులో మతలబు ఉంది అన్నది. ఇప్పుడు రేవతి భర్త తాజా స్టేట్మెంట్ ఇచ్చేసో తొక్కిసలాట్లతో అల్లు అర్జున్కి సంబంధం లేదు, అవసరమైతే కేసు విత్డ్రా చేసుకుంటాను. అదేంటో విందాం. మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. అది విషయం. చివరికి అతను చెప్తున్నాడు దానికి అల్లు అర్జున్కి ఏంటి సంబంధం అని. కానీ ఈ లోపుగా అరెస్టు, జైలు కథ అంతా నడుస్తుంది.